చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన ఎన్ఈపి 2020లో ఎక్స్ట్రా 30 ప్రాక్టీస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ 30 క్వశ్చన్స్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అవి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకో 30 క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, మీరే చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఈసీసీఈ యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే ఈసీసీఈ యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి అన్నాడు. ఆప్షన్ ఏ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ సి ఎలిమెంటరీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ డి ఎర్లీ సెంటర్ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్. The correct answer is option B, early childhood care and education. Option B, early childhood care and education. Next, second question. 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల కోసం NCFFS అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ అంటే NCFFSను ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ AICTE, ఆప్షన్ బి NCTE, ఆప్షన్ సి NCERT, ఆప్షన్ డి UGC. అంటే 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల కోసం NCFFSను ఎవరు రూపొందించారని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి NCERT. ఎవరమ్మా రూపొందించింది NCFFSని? NCERT. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పాఠశాలల్లో విద్యార్థులను పుస్తకాల సంచుల భారం తగ్గించడానికి సంవత్సరంలో ఎన్ని బ్యాగ్లెస్ డేస్ను కేటాయించారు? అంటే పాఠశాలలో విద్యార్థుల యొక్క సంచుల భారం తగ్గించడానికి ఏమి బ్యాగ్లెస్ డేస్ ఎన్ని రోజులు కేటాయించారు? అంటే ఆప్షన్ ఏ 5 రోజులు, ఆప్షన్ బి 10 రోజులు, ఆప్షన్ సి 15 రోజులు, ఆప్షన్ డి 20 రోజులు. సంవత్సరంలో బ్యాగ్లెస్ డేస్ ఎన్నండి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10 రోజులమ్మ. ఆప్షన్ బి 10 రోజులు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాలల్లో సాధారణ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అంటే ప్యూపిల్ టీచర్ రేషియో PTR ఎంతకంటే తక్కువగా ఉండాలని ఎన్ఈపి పేర్కొంది? ఆప్షన్ ఏ 20:1, ఆప్షన్ బి 25:1, ఆప్షన్ సి 30:1, ఆప్షన్ డి 35:1. అంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వెరీ ఇంపార్టెంట్ అమ్మా బిట్ట. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి అని పేర్కొనింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మా 30:1. 30:1. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండమ్మా, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలో ప్రతిపాదించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత? అంటే సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే నార్మల్గా ఎంత, మామూలుగా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్, అక్కడ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అంటే 30:1 అని చెప్పినాం. కానీ ఇక్కడ అడిగింది ఏంది? సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల్లో ఉండే పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అన్నాడు. ఆప్షన్ ఏ 25:1, ఆప్షన్ బి 30:1, ఆప్షన్ సి 15:1, ఆప్షన్ డి 20:1. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 25:1. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 25:1. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అమ్మా, ఎన్ఈపి 2020 ప్రకారం బోర్డు పరీక్షల్లో ప్రధానంగా వేటిని పరీక్షించే విధంగా మార్పులు చేయాలి? అంటే ఎన్ఈపి 2020 ప్రకారం బోర్డు పరీక్షల్లో ప్రధానంగా వేటిని పరీక్షించే విధంగా మార్పులు చేయాలి? ఆప్షన్ ఏ కంఠస్థం చేసే సామర్థ్యం, ఆప్షన్ బి కోర్ కాన్సెప్ట్ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు, నెక్స్ట్ ఆప్షన్ సి చేతిరాత అందం, హ్యాండ్ రైటింగ్ మా చేతిరాత అందం, ఆప్షన్ డి సుదీర్ఘ సమాధానం రాసే నైపుణ్యం. అంటే వీటిలో వేటిని పరీక్షించే పిల్లల్లో వేటిని పరీక్షించాలన్నాడు. కంఠస్థం చేసే సామర్థ్యం అంటే బట్టి పట్టడం, ఆప్షన్ బి వచ్చి కోర్ కాన్సెప్ట్ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు అంటే వాళ్ళలో ఉండేటటువంటి మోడర్న్గా టెక్నాలజీగా ఆలోచించే విధానం, ఆప్షన్ సి అంటే హ్యాండ్ రైటింగ్, ఆప్షన్ డి వచ్చి లాంగ్ ప్రశ్నలు ఉంటాయి, లాంగ్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మా కోర్ కాన్సెప్ట్ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మా,
విద్యార్థులు తమ స్కోరును మెరుగుపరుచుకోవడానికి బోర్డు పరీక్షలను సంవత్సరంలో ఎన్నిసార్లు రాసే అవకాశాన్ని ఎన్ఈపి కల్పిస్తుంది. అంటే విద్యార్థులు తమ స్కోరును అంటే వాళ్ళు వచ్చిన మార్కులను మెరుగుపరుచుకోవడానికి బోర్డు పరీక్షలను సంవత్సరంలో ఎన్నిసార్లు రాసే అవకాశాన్ని ఎన్ఈపి కల్పిస్తుంది. ఆప్షన్ ఏ ఒకసారి మాత్రమే, ఆప్షన్ బి 2 సార్లు, అంటే ఒకటి ప్రధాన పరీక్ష, ఇంకోటి ఏంది ఇంప్రూవ్మెంటు. ఆప్షన్ సి 3 సార్లు, ఆప్షన్ డి ఎన్నిసార్లు అయినా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 సార్లు, అంటే ఒక ప్రధాన పరీక్ష, ఒక ఇంప్రూవ్మెంటు. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో రాస్తుంటాం ఇంప్రూవ్మెంటు. సిబిఎస్ఈ వాళ్ళకు కూడా ఉందమ్మా ఇంప్రూవ్మెంటు. నెక్స్ట్ 8th క్వశ్చన్. పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రం అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అమలులో ఎన్ఈపి సూచించిన ముఖ్య మార్పు ఏమిటి? ఆప్షన్ ఏ హిందీ తప్పనిసరి, ఆప్షన్ బి ఇంగ్లీష్ తప్పనిసరి, ఆప్షన్ సి ఏ భాషను ఏ రాష్ట్రం పైన బలవంతంగా రుద్దరాదు, అంటే ఏ భాషను ఏ రాష్ట్రం పైన బలవంతంగా రుద్దకూడదు, ఆప్షన్ డి విదేశీ భాషలను పూర్తిగా నిషేధించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ భాషను ఏ రాష్ట్రంపై బలవంతంగా రుద్దకూడదు, అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ 9th క్వశ్చన్. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జోన్లను ఏమని పిలుస్తారు? అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కొన్ని జోన్స్ ఏర్పాటు చేశారు. ఆ జోన్లు ఏమని పిలుస్తారని అడిగాడు. ఆప్షన్ ఏ సెజ్, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఆప్షన్ బి సెడ్జ్, ఎస్ఈడిజి జోన్స్. ఆప్షన్ సి సెడ్జ్, ఎస్ఈడిజెడ్, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్. ఆప్షన్ డి ఎడ్యుటెక్ జోన్స్. అంటే ఇక్కడ ఆప్షన్ ఏబిసి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్స్ ఒకటే, పలికిన ప్రొనౌన్సియేషన్ ఒకటే, స్పెల్లింగ్స్ మారుతున్నాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సెడ్జ్, ఎస్ఈడిజెడ్, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్. బాలికలు మరియు లింగ మార్పిడి పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక నిధి, అంటే బాలికలు కావచ్చు లింగ మార్పిడి పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక నిధి ఏది అన్నాడు. ఆప్షన్ ఏ గర్ల్ చైల్డ్ ఫండ్, ఆప్షన్ బి జెండర్ ఇంక్లూజన్ ఫండ్, ఆప్షన్ సి మహిళా విద్యా ఫండ్, ఆప్షన్ డి బేటీ పడావో నిధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జెండర్ ఇంక్లూజన్ ఫండ్. అంటే అది ఇచ్చేశాడు ప్రాబ్లం క్వశ్చన్లోనే. నెక్స్ట్ 11th క్వశ్చన్. చిన్న పాఠశాలను సమూహంగా కలిపి మానవ మరియు భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి ఏర్పాటు చేసే విద్యా వ్యవస్థను ఏమంటారు? అంటే చిన్న పాఠశాలను సమూహంగా కలిపి మానవ మరియు భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి ఏర్పాటు చేసే విద్యా వ్యవస్థను ఏమంటారు? ఆప్షన్ ఏ స్కూల్ క్లస్టర్ ఆర్ స్కూల్ కాంప్లెక్స్, ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ హబ్, ఆప్షన్ సి జోనల్ స్కూల్ నెట్వర్క్, ఆప్షన్ డి మెగా స్కూల్ సిస్టమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్కూల్ క్లస్టర్ ఆర్ స్కూల్ కాంప్లెక్స్. ఏమంటారమ్మా? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, స్కూల్ క్లస్టర్ లేదా స్కూల్ కాంప్లెక్స్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో 3వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత లభించేది ఏమిటి అన్నాడు. అంటే 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో 3 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత లభించేది ఏమిటి అన్నాడు. ఆప్షన్ ఏ సర్టిఫికేట్, ఆప్షన్ బి అడ్వాన్స్డ్ డిప్లొమా, ఆప్షన్ సి బ్యాచులర్ డిగ్రీ, ఆప్షన్ డి రీసెర్చ్ డిగ్రీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాచులర్స్ డిగ్రీ.
నెక్స్ట్ అమ్మా 13 క్వశ్చన్. పరిశోధనతో కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రీసెర్చ్ మొత్తం ఎన్ని సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది? ఇది క్వశ్చన్. అంటే పరిశోధనతో కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ మొత్తం ఎన్ని సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 సంవత్సరాలు, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 2 సంవత్సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 సంవత్సరాలు, 4 years. అదేనమ్మా, ప్రజెంట్ 4 years చేసి ఉండవు. నెక్స్ట్ 14th క్వశ్చన్. భారత ఉన్నత విద్యా కమిషన్లోని ఎన్హెచ్ఈఆర్సి విభాగం యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి అన్నాడు. అంటే ఎన్హెచ్ఈఆర్సి విభాగం యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి విద్యా కమిషన్లో, ఉన్నత విద్యా కమిషన్లో? ఆప్షన్ ఏ విద్యా ప్రమాణాల రూపకల్పన, ఆప్షన్ బి నిధుల పంపిణీ, ఆప్షన్ సి ఉన్నత విద్యా ఏకీకృత నియంత్రణ, ఆప్షన్ డి అక్రిడిటేషన్ పర్యవేక్షణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉన్నత విద్య ఏకీకృత నియంత్రణ. ఉన్నత విద్య ఏకీకృత నియంత్రణ. నెక్స్ట్ 15th క్వశ్చన్ మా. ఉన్నత విద్యా సంస్థలకు గ్రాంట్లు మరియు నిధులు సమకూర్చడానికి హెచ్ఈసిఐలోని ఏ విభాగం బాధ్యత వహిస్తుంది? అంటే ఉన్నత విద్యా సంస్థల గ్రాంట్లు నిధులను సమకూర్చడానికి హెచ్ఈసిఐలోని ఏ విభాగం బాధ్యత వహిస్తుంది అన్నాడు. ఆప్షన్ ఏ ఎన్హెచ్ఈఆర్సి, ఆప్షన్ బి ఎన్ఏసి నాక్, ఆప్షన్ సి హెచ్ఈజీసి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, ఆప్షన్ డి జీఈసి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మా, హెచ్ఈజీసి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్. నెక్స్ట్ మా 16th క్వశ్చన్. ఎన్ఈపి 2020లో ప్రతిపాదించిన మేరుస్ యొక్క పూర్తి విస్తరణ రూపం ఏమిటి? ఎన్ఈపి 2020లో ప్రతిపాదించిన మేరుస్ యొక్క పూర్తి విస్తరణ రూపం ఏమిటి? ఆప్షన్ ఏ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఆప్షన్ బి మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనిట్స్, ఆప్షన్ సి మోడర్న్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ యూనివర్సిటీస్, ఆప్షన్ డి మేనేజ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మా, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. నెక్స్ట్ 17th క్వశ్చన్. కళాశాలల విశ్వవిద్యాలయ అనుబంధ హోదాను ఎన్ని సంవత్సరాల క్రమంగా దశల వారీగా తొలగించాలని ఎన్ఈపి లక్ష్యంగా నిర్ణయించింది? అంటే కళాశాలల విశ్వవిద్యాలయ అనుబంధ హోదాను ఎన్ని సంవత్సరాలలో క్రమంగా దశల వారీగా తొలగించాలని ఎన్ఈపి లక్ష్యంగా నిర్ణయించింది? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 10 సంవత్సరాలు, ఆప్షన్ సి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి 25 సంవత్సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 15 సంవత్సరాలు. అఫిలియేషన్ సిస్టమ్ని ఎన్ని సంవత్సరాల్లో దశల వారీగా తొలగించాలని ఎన్ఈపి లక్ష్యంగా నిర్ణయించిందండి, అంటే 15 సంవత్సరాలు. నెక్స్ట్ 18th క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ 18th క్వశ్చన్. కళాశాలలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఎన్ఈపి 2020 ఏ విధానాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ ఒకేసారి పూర్తిస్థాయి అనాటమీ, ఆప్షన్ బి గ్రేడెడ్ అనాటమీ, ఆప్షన్ సి పూర్తి ప్రైవేటీకరణ, ఆప్షన్ డి పరీక్షల ఆధారిత కేటాయింపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్రేడెడ్ అనాటమీ. స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఎన్ఈపి ఏ విధానాన్ని ప్రవేశపెట్టిందంటే గ్రేడెడ్ అనాటమీ. నెక్స్ట్ 19th క్వశ్చన్. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం ఎన్టీఏ ద్వారా నిర్వహించే కామన్ పరీక్ష ఏమిటి? అంటే ఎన్టీఏ ద్వారా నిర్వహించే కామన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఆప్షన్ ఏ క్యాట్, ఆప్షన్ బి Q2 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని, ఆప్షన్ సి గేట్, ఆప్షన్ డి నెట్ అమ్మ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్.
ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఉపాధ్యాయ విద్య కోసం NCFTE 2021ను ఏ సంస్థ సహకారంతో NCTE రూపొందిస్తుంది? అంటే ఉపాధ్యాయ విద్య కోసం NCFTE 2021ను ఏ సంస్థ సహకారంతో NCTE రూపొందిస్తుంది? ఆప్షన్ ఏ AICTE, ఆప్షన్ బి NCERT, ఆప్షన్ సి UGC, ఆప్షన్ డి CSIR. The correct answer is option B, NCERT. Option B, NCERT. Next 21 question. NEP 2020 ప్రకారం 2 సంవత్సరాల B.Ed కోర్సు అంటే 2 years B.Ed కోర్సు ఏ అభ్యర్థులకు నిర్దేశించబడింది? ఆప్షన్ ఏ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి, ఆప్షన్ బి 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి, ఆప్షన్ సి 10వ తరగతి పూర్తి చేసిన వారికి, ఆప్షన్ డి PhD పూర్తి చేసిన వారికి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల B.Ed కోర్సు అభ్యర్థించారు. 1 సంవత్సరం B.Ed కోర్సు చేయడానికి ఉండాల్సిన కనీస విద్యార్హత ఏమిటి? అంటే B.Ed కోర్సు అనేది 1 yearలో కంప్లీట్ అవ్వాలి. అది చేయడానికి ఉండాల్సిన కనీస విద్యార్హత ఏమిటి? ఆప్షన్ ఏ 4 సంవత్సరాల డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ, ఆప్షన్ బి సాధారణ 3 సంవత్సరాల డిగ్రీ, ఆప్షన్ సి పాలిటెక్నిక్ డిప్లొమా, ఆప్షన్ డి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేటు. ఏది ఉండాలా అంటే B.Ed కోర్సు 1 సంవత్సరం పూర్తి చేయాలంటే? ఆప్షన్ ఏ 4 సంవత్సరాల డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. 4 సంవత్సరాల డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో టెట్ పరీక్షతో పాటు NEP దేనిని తప్పనిసరి చేయాలని సూచించింది? అంటే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షతో పాటు NEP దేనిని తప్పనిసరి చేయాలని సూచించింది? ఆప్షన్ ఏ గ్రూప్ డిస్కషన్, ఆప్షన్ బి క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ, ఆప్షన్ సి ఆన్లైన్ కోడింగ్ టెస్ట్, ఆప్షన్ డి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ. టెట్ పరిధిని ఏ స్థాయి వరకు విస్తరించాలని NEP 2020 సిఫారసు చేసింది? టెట్ పరిధిని ఏ స్థాయి వరకు విస్తరించాలని NEP 2020 సిఫారసు చేసింది? ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే, ఆప్షన్ బి కేవలం సెకండరీ స్థాయి వరకు మాత్రమే, ఆప్షన్ సి ఫౌండేషనల్ నుండి సెకండరీ వరకు అన్ని దశలకు, ఆప్షన్ డి కళాశాల ప్రొఫెసర్ల వరకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫౌండేషనల్ నుండి సెకండరీ వరకు అన్ని దశలకు. నెక్స్ట్ 25th క్వశ్చన్. NEPలో పేర్కొన్న IKS యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ స్కీమ్, ఆప్షన్ బి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఆప్షన్ సి ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ సొసైటీ, ఆప్షన్ డి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ సైన్స్. ఏది అబ్రివేషన్? IKS యొక్క అబ్రివేషన్ ఏమిటి అన్నాడు? ఆప్షన్ బి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారతీయ జ్ఞాన వ్యవస్థలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. నెక్స్ట్ 26th క్వశ్చన్. భారతీయ భాషల పరిరక్షణ మరియు అనువాదం కోసం NEP 2020లో ప్రతిపాదించిన ఉన్నత సంస్థ ఏది అన్నాడు? IITI అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఫస్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ బి NLA నేషనల్ లాంగ్వేజ్ అకాడమీ, ఆప్షన్ సి భాషా పరిషత్, ఆప్షన్ డి రాష్ట్రీయ భాషా సంస్థాన్, ఆప్షన్ డి రాష్ట్రీయ భాషా సంస్థాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ IITI ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే భాషల పరిరక్షణ మరియు అనువాదం అంటే దాంట్లోనే ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని.
నెక్స్ట్ 27, వయోజన విద్య మరియు సంపూర్ణ అక్షరాస్యత కోసం ఎన్సీఈఆర్టీ ప్రారంభించనున్న జాతీయ ఫ్రేమ్వర్క్ ఏది అన్నాడు. అంటే వయోజన విద్య సంపూర్ణ అక్షరాస్యత కోసం ఎన్సీఈఆర్టీ ప్రారంభించనున్న జాతీయ ఫ్రేమ్వర్క్ ఏదన్నాడు. ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ఏఈ, ఆప్షన్ బి ఎన్సీఎఫ్ఎస్ఈ, ఆప్షన్ సి ఎన్సీఎఫ్ఎఫ్ఎస్, ఆప్షన్ డి ఎన్సీఎఫ్టిఈ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏమా, ఈ ఎన్సీఎఫ్ఏఈ, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్. ఎక్కడ ఇచ్చున్నారు ఎగ్జాంపుల్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్ అన్నారు. అడల్ట్ అంటేనే వయోజనులు, అది గుర్తుపెట్టుకోండి ఏఈ అంటే. నెక్స్ట్ 28th క్వశ్చన్, పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రామాణీకరించబడి ఏ భాషను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంటే పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రామాణీకరించబడిన ఏ భాషను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆప్షన్ ఏ అంతర్జాతీయ సంకేత భాష, ఆప్షన్ బి ఐఎస్ఎల్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ భారతీయ సంకేత భాష, ఆప్షన్ సి డిజిటల్ సింబల్ లాంగ్వేజ్, ఆప్షన్ డి బ్రెయిలీ లిపి మాత్రమే, అంటే దివ్యాంగ వినికిడి లోపం ఉన్నవారికమ్మ, ఆప్షన్ బి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ భారతీయ సంకేత భాష. నెక్స్ట్ 29 క్వశ్చన్ మార్క్, ఎన్ఈపి 2020 ప్రకారం 100% యువత మరియు వయోజన అక్షరాస్యతను ఏ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ఈపి 2020 ప్రకారం 100% యువత మరియు వయోజన అక్షరాస్యతను ఏ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2040. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2030. నెక్స్ట్ 30 క్వశ్చన్ అమ్మ, ఆన్లైన్ కోర్సులు పాఠ్య పుస్తకాలు మరియు విద్యా కంటెంట్ రిపోజిటరీల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధాన ప్లాట్ఫారంలు ఏవి. అంటే ఆన్లైన్ కోర్సులు, పాఠ్యపుస్తకాలు మరియు విద్యా కంటెంట్ రిపోజిటరీల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధాన ప్లాట్ఫామ్లు ఏవన్నాడు. ఆప్షన్ ఏ దీక్ష మరియు స్వయం, ఆప్షన్ బి కోర్సెరా, ఆప్షన్ సి ఈడిఎక్స్, ఆప్షన్ డి ఖాన్ అకాడమీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దీక్ష మరియు స్వయం.